భూమి శారదాని ఏంటత్తయ్య మామయ్య ఎప్పుడు టైంకి రాడు అని అంటూ ఉండగా, అమ్మా మనం తొందరగా వచ్చాం, మీ మామయ్య ఎప్పుడు టైం మెయింటైన్ చేస్తారు అని అనగానే, అబ్బో పైకి ఇలా మాట్లాడతారే తప్ప మామయ్యని ఎవ్వరూ ఏమీ అనకూడదు కదా, ఒక్క మాట కూడా పడనివ్వరు కదా, సరే మీరు మీ ఆయన కోసం వెయిట్ చేయండి, నేను ఈలోపు కొబ్బరికాయ కొట్టేసి వస్తాను అని అంటూ భూమి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కేపీ కోసం శారద ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే గుడి ముందు ఒక కార్ ఆగుతుంది. కాషాయ వస్త్రాల్లో కేపీ కిందికి దిగి స్టైల్గా కమండలం ఊపుతూ అక్కడికి వచ్చి శారద భుజం పైన చెయ్యి వేస్తాడు. దాంతో కేపీని గుర్తుపట్టని శారద, ఏయ్ ఎవరు నువ్వు, ఆడ దాని ఒంటి మీద చేయడానికి నీకు బుద్ధి లేదా అని తిడుతూ ఉంటుంది. అప్పుడే దూరంగా ఉన్న భూమి ఆ మాటలన్నీ విని దగ్గరికి వచ్చి, అలా భుజంపై చెయ్యి వేస్తే అలా నోటితో సమాధానం చెప్పడం ఏంటత్తయ్య, చేతులతో చెప్పాలి కానీ అంటూ కొంగుని దోపి కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు అమ్మ భూమి ఆగమ్మా అని అంటూ తన మీసం కాస్త జరిపి, నేను మీ మామయ్యని అని చూపిస్తాడు కేపీ. దాంతో శారదా భూమి ఇద్దరు షాక్ అవుతారు. చేతులు దించి దండం పెడుతూ, సారీ మామయ్య, మిమ్మల్ని గుర్తుపట్టలేదు, అందుకే కొత్తడానికి చెయ్యెత్తాను అని భూమి అంటుండగా, నాదే తప్పమ్మా, గెటప్లో ఉన్నానని చూసుకోకుండా శారదా భుజంపై చేయవేయడం నాదే తప్పు అని కేపీ అంటుండగా, అయినా ఏంటి మామయ్య మీరు ఈ గెటప్ ఏంటి, ఇద్దరు పిల్లలతో పడలేకపోతున్నానని సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలి అంటే పెట్టుడు గడ్డం పెట్టకూడదు మామయ్య, ఆ మాత్రం తెలీదా, గడ్డం పెంచాలి హిమాలయాలకి వెళ్ళాలంటే అని భూమి వెటకారం చేయగానే, ఏమీ తెలియకుండానే రెండు పెళ్ళిళ్ళు 5 పిల్లల్ని కన్నానా అమ్మ నేను అని అంటూ కేపీ కూడా అంతే వెటకారం చేస్తాడు. ఏంటండి ఇది అని మళ్ళీ శారద అడుగుతూ ఉండగా, ఆ అపూర్వ భూమిని ఎంత బాధ పెట్టింది, పుట్టినరోజు అని చూడకుండా ఇంటి నుండి గెంటేస్తుందా, నేను హట్ అయ్యాను, బుద్ధి చెప్తాను అంటూ కేపీ తన ప్లాన్ చెప్పగా భూమి శారద ఓకే అని అంటారు. మీరు ఎందుకు వచ్చారు ఇంతకీ, ఎందుకో నన్ను అర్జెంటుగా కలవమన్నారు అని కేపీ అడుగుతుండగా, పూరి శివాల పెళ్ళికి ముహూర్తాలు పెట్టాం, వారం రోజుల్లో వచ్చే శుక్రవారమే పెళ్ళి అని అనడంతో, అవునా, మీ ఇద్దరి పెళ్ళి నేను ఎలాగూ చూడలేకపోయాను, చేయలేకపోయాను, పూరి శివాల పెళ్ళైనా చూడే భాగ్యం నాకు ఉంటుందో అని బాధపడుతూ ఉంటాడు కేపీ. నేనున్నాను మావయ్య, చూడడమే కాదు మీ చేతుల మీదుగా పెళ్లి జరిగేలా నేను చేస్తాను అని భూమి అనగానే భూమి తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతాడు కేపీ. మరోవైపు గగన్ భూమిల ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. పసుపు దంచే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు శారద భూమి. రోళ్ళని రోకళ్ళని అక్కడ చక్కగా పేర్చి రోకళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటుంది భూమి అందంగా రెడీ అయి. శారద కూడా భూమిని చూస్తూ మురిసిపోతూ ఉండగా శివాపూరీల భుజాల చుట్టూ చేతులు వేస్తూ అక్కడ వస్తున్న పాటలకి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ వాళ్ళిద్దరితో డ్యాన్స్ చేపిస్తూ ఉంటాడు గగన్. భూమికి ఓరగా సైట్ కొడుతూ ఉంటాడు గగన్. అప్పుడు అక్కడున్న ముత్తైదువులు శారదాతో, అమ్మ నీ చల్లని చేతులతో ఇక్కడున్న అన్ని రోళ్లలో నువ్వు పసుపు కొమ్ములు వేస్తే పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెడదాం అని ముత్తైదువులు శారదాని అంటూ ఉండగా, మొదటిసారిగా ఈ రోళ్లలో నా కోడలు భూమియే పసుపు కొమ్ములు వేస్తుంది అని అంటూ ఉంటుంది శారద. భూమి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు గగన్, పసుపు కొమ్ములు వేయడమే కాదు, మొదటిసారిగా పసుపు దంచే వ్యక్తి కూడా భూమియే, ఏంటమ్మా ఏమంటావు అని అంటూ ఉండగా, నా కోడలు భూమియే ఈ కుటుంబానికి వెలుగు, నేనెందుకు కాదంటాన్రా, తనే దంచుతుంది అని శారద అనగానే, కానివ్వు అని భూమికి సైగ చేస్తాడు గగన్. ఇక తన చేతులతో అన్ని రోళ్లలో పసుపు కొమ్ములు వేస్తుంది భూమి. ఇక మొదటిగా తనే దంచుతుంది. ఇక శారద మిగతా వాళ్ళందరూ కూడా దంచడం స్టార్ట్ చేస్తారు. ఇక భూమికి జంటగా గగన్ వచ్చి పసుపు దంచుతూ ఉంటాడు.
ఫస్ట్ ఎదురుగా నిలబడి దంచి ఆ తర్వాత భూమి వెనకాలకి చేరి భూమిని ప్రేమగా తడుతూ భూమిని ప్రేమగా చూస్తూ భూమితో జంటగా పసుపు దంచుతూ ఉంటాడు గగన్. అలా జంటగా పసుపు దంచుతున్న భూమి గగన్లను చూసిన బిందుకి తాను శివ కలిసి పసుపు దంచుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. భూమి గగన్లని జంటగా చూసిన శారద కూడా తాను కేపీ కలిసి జంటగా పసుపు దంచుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. భూమి గగన్లని జంటగా చూసిన శివ కూడా బిందు తాను కలిసి జంటగా పసుపు దంచుకున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. అలా గగన్ భూమిల చేతుల మీదుగా శివ పూరిల పసుపు దంచే కార్యక్రమం మొదలవుతుంది. మరోవైపు మీరా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అపూర్వ ఏంటి ఎవరొస్తున్నారు ఎందుకు ఏర్పాట్లు అంటుండగా వస్తున్నారు వదిన అనడంతో చూసారా మారిపోయారు. నీ కూతురికి అప్పుడే పెళ్లి సంబంధం చూసుకున్నావా? మీ అన్నయ్యకి వదినకి చెప్పాల్సిన అవసరం కూడా లేదా అని గోరెంటాకు ఎక్కిస్తూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర కూడా కాస్త బాధపడతాడు. కానీ మీరా అయ్యో అటువంటిదేం లేదు పిన్ని గారు, అలా కాదు, వచ్చేది స్వామీజీ పెళ్లి సంబంధం కాదు. చెర్రీ 2 రోజుల నుంచి కనిపించట్లేదు, నాకు టెన్షన్గా ఉంది. పైగా గోరెంటాకు అత్తయ్య నక్షత్ర మాటల్లో చెర్రీ ఆత్మ మనిష అన్న మాటలు విని నేను కంగారు పడి స్వామీజీని పిలిచాను అని చెప్పడంతో నక్షత్ర అపూర్వ గోరెంటాకు షాక్ అవుతారు. ఇక ఆ స్వామీజీ వస్తే నీ బండారం బయటపడుతుందేమో ఆపు అని గోరెంటాకు అపూర్వకి చిన్నగా చెప్పగా నాకు తెలుసు అని అంటూ ఆ స్వామీజీలు అలాగే చెప్తారు. వద్దు, ఏదో లేనిపోని భయాలు పెడతారు అని అపూర్వ అంటూ ఉండగా లేదు వదిన అని ఆయన్ని పిలిచాను అంటూ ఉండగా లేదమ్మా మీ వదిన చెప్పేది నిజమే, అటువంటి వాళ్ళను నమ్మకూడదు, నాకు ముందే చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాని కదా అని శరత్చంద్ర అంటూ ఉండగా అపూర్వ కూలవ్వగా లేదన్నయ్య అని బాధపడుతున్నట్టు మీరా ఫేస్ పెట్టగానే అపూర్వ మీరాని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో మాట్లాడబోతుండగా తన నమ్మకం తనది, తను పిలిచానంటుంది కదా రానివ్వండి ఆ తర్వాత చూద్దాం అని శరత్చంద్ర అనగానే అపూర్వ మారు మాట్లాడలేకపోతుంది. అప్పుడే కేపీ కారు వచ్చి అక్కడ ఆగుతుంది. శిష్యులు కేపీ కాళ్ళ ముందు పూలు చల్లుతూ ఉండగా కేపీ ఆ పూలలో నడుచుకుంటూ వస్తాడు. ఒక్క నిమిషం స్వామీజీ అంటూ ఎదురెళ్ళి ఒక తాంబూలం అక్కడ పెట్టి అందులో నిలబడమనగా కేపీ నిలబడతాడు. కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకొస్తుంది ఆ మీరా. ఇక 2 స్తోత్రాలు చదువుతున్నట్టు యాక్టింగ్ చేసి అక్కడ కూర్చొని నీ కష్టమేంటమ్మా, నన్ను ఎందుకు పిలిచావు అని అంటూ ఉండగా నా కొడుకు కనిపించట్లేదు అని మీరా చెప్పగానే అంజనానికి ఏర్పాట్లు చేయమంటాడు కేపీ. దాంతో అంజనం ఏర్పాట్లు కాగానే మంత్రాలు చదువుతున్నట్టు యాక్టింగ్ చేసి పొగ వచ్చేలా చేసి నేను చెప్పే వార్తని నువ్వు గుండె దిటువు చేసుకొని వినమ్మా, నీ కొడుకు ఈ లోకంలో లేడు, దైవంలో ఐక్యమయ్యాడు అనగానే అందరూ షాక్ అవుతారు. మీరా వెక్కి వెక్కి ఏడుస్తుండగా నిజం చెప్పేసరికి అపూర్వ నక్షత్ర గోరెంటాకు షాక్ అవుతారు. చెప్పానా అటువంటి మాటలు వినొద్దని, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటూ నువ్వు పైకిలే వెళ్ళిపోదువు గాని అని అపూర్వ అంటూ ఉండగా మీరు నన్ను నమ్మట్లేదు, ఆ తల్లి కొడుకు ఎలా చనిపోయాడో నేనిప్పుడు చెప్తాను, కత్తి చాప అని చెప్పగానే గోరెంటాకు అమ్మో నీ పేరు కూడా చెప్తాడేమో పంపించే అని అంటూ ఉంటుంది గోరెంటాకు అపూర్వాని. ఇక ఎవరు చంపారో చెప్పనా తల్లి అని కేపీ అంటూ ఉంటాడు. మీరా చెప్పమన్నట్టు తల ఊపగానే ఇక తన నాటకాన్ని రక్తి కట్టించడానికి ట్రై చేస్తూ ఉంటాడు కేపీ. ఇక అపూర్వ చంపిందని శరత్చంద్ర మీరా నమ్ముతారా? కేపీ నాటకం బయటపడుతుందా? అపూర్వకి శరత్చంద్ర శిక్ష విధిస్తాడా? పూరి శివాల పెళ్ళేం జరుగుతుంది? శివ బిందుల పెళ్ళి జరుగుతుందా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.